టీమిండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ కరుణించిందా? అతని సెంట్రల్ కాంట్రాక్ట్ ను మళ్లీ పునరుద్ధరించే ఆలోచనలో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఫైనల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు అయ్యర్. ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన 95 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ లో మళ్లీ శ్రేయస్ అయ్యర్ పేరును చేర్చేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా యంగ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ కరుణించిందా? అతని సెంట్రల్ కాంట్రాక్ట్ ను మళ్లీ పునరుద్ధరించే ఆలోచనలో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఫైనల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు అయ్యర్. ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన 95 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ లో మళ్లీ శ్రేయస్ అయ్యర్ పేరును చేర్చేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నోటీస్ తర్వాత కూడా రంజీ ఆడిన శ్రేయస్ అయ్యర్ ను బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఆ తర్వాత కాంట్రాక్ట్ నుంచి తప్పుకొని రంజీలోకి అడుగుపెట్టిన అయ్యర్ ముంబై జట్టును ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా ఆడిన అయ్యర్ ఆఖరి మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 95 పరుగులతో ఉబెరిపి ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై జట్టును ఛాంపియన్ గా నిలపడంలో అయ్యర్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసలు వచ్చాయి. దీంతో ఇప్పుడు మళ్లీ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ లో శ్రేయస్ అయ్యర్ కూడా చేరనున్నాడని వినిపిస్తోంది. దీనిపై పలు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేశాయి. ఇదిలా ఉండగా రంజీ ఫైనల్లో గాయపడిన అయ్యర్ ఫీల్డింగ్ చేయలేదు. దీంతో అయ్యర్ గాయం తీవ్రంగా ఉందని, అతను ఈసారి కూడా ఐపీఎల్ ఆడడం అనుమానమేననే పుకార్లు వచ్చాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం అయ్యర్ కేకేఆర్ జట్లో చేరనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.